ఒకప్పుడు కనసాగ చేస్తే పనులయ్యేవి. ఆదేశాలిస్తే అధికార యంత్రాంగం పరుగులు పెట్టేది. అలాంటి చోట సీన్ మారేసరికి నాయకుడు అసహనంతో రగిలిపోతుంటే అధికార పార్టీ నుంచి కొత్త ఆపరేషన్ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన అనుచరులను టార్గెట్ చేస్తోంది అధికార పార్టీ. కారు పార్టీలను లాగేస్తూ క్యాడర్ ని చెల్లాచెదురు చేసేలా పావులు కదుపుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా కేటీఆర్ ని బలహీనపరచాలనే పెద్ద ప్లాన్ తోనే ఉంది హస్తం పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాకాగా గుర్తింపు ఉంది. ఇక్కడ కేటీఆర్కి ఎంత గుర్తింపు ఉందో నియోజకవర్గంలో ఆయన వర్గీయులకు అంతే స్థాయిలో ప్రాధాన్యం ఉంది. అభివృద్ధి విషయంలో, పనుల విషయంలో ఒకప్పుడు కేటీఆర్ మాటే మంత్రంలా భావించి పనులు చేసేవారు. ఒకప్పుడు కేటీఆర్ గీసిన గీటు దాటని అధికారులు ఇప్పుడు ఆయన ఆదేశాలను లెక్క చేయడం లేదనేది బహిరంగ రహస్యమే. 10 ఏళ్లు కనుసైగలతోనే శాసించిన చోట అధికార యంత్రాంగం సహకరించకపోవడం కేటీఆర్కి మింగుడుపడని పరిణామమేనంటున్నారు. అధికారులు సహకరించకపోవడంతో సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. పార్టీలు, అధికారాలు శాశ్వతం కాదని, అధికారులు చట్టానికి లోబడి వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సిరిసిల్లలో కేటీఆర్ ప్రధాన అనుచరుల లిస్టు రెడీ చేసి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నట్లు గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల టార్గెట్ లిస్టుని అధికారులు ఫాలో అవుతున్నారన్న చర్చ స్థానికంగా కొనసాగుతోంది. అధికారంలో ఉండగా దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ నాయకులు జిల్లాలో చెయ్యని అక్రమ దందాలు లేవని కాంగ్రెస్ నాయకులు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. భూ కబ్జాలు, ఇసుక వ్యాపారం, సెటిల్మెంట్లు చేశారని అధికార పార్టీ నేతలు పలుమార్లు ఆరోపించారు. కేటీఆర్కి ప్రధాన అనుచరుడైన బొల్లి రామ్మోహన్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా క్రషర్ నడిపిస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కొన్ని రోజులుగా గులాబీ నేతలపై కేసులు నమోదవుతున్నా మొదటిసారి కేటీఆర్ ముఖ్య అనుచరుడు జైలుకు పోవడంతో మిగిలిన వారిలో గుబులు మొదలైంది. కేటీఆర్ అనుచరులతో పాటు ఆయనకు అన్ని విధాలా సహకరించిన కొందరు అధికారుల లిస్టు కూడా హస్తం పార్టీ నేతల చేతిలోనే ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ లిస్టులో నెక్స్ట్ ఎవరి పేరుందో, ఎవరు జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. జిల్లాలో అక్రమ దందా చేసిన వారిలో 7 పేర్లు టాప్ లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరికి సహకరించిన అధికారుల వివరాలు సేకరించే పనిలో పడ్డారట అధికార పార్టీ నేతలు. తాజాగా అరెస్ట్ అయిన బొల్లి రామ్మోహన్ని విచారించేందుకు కస్టడీ కోరారు పోలీసులు. బొల్లి రామ్మోహన్ని కస్టడీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ నాయకులతో పాటు అధికారులు ఎవరెవరు అక్రమ దందాల్లో పాలు పంచుకున్నారో, ఎవరెంత సంపాదించారో పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని, తర్వాత వరుస అరెస్టులు ఉంటాయన్న చర్చ నడుస్తోంది. సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాలతో కేసులకు భయపడొద్దని, ఉద్యమకాలం నుంచి కేసులు కొత్తేం కాదని కేటీఆర్ చెబుతున్నా కేడర్లో మాత్రం కలవరం తగ్గడం లేదు. పెద్దోళ్లు బానే ఉంటారు, మనమెందుకు ఇబ్బంది పడడం అన్నట్లున్నారట కొందరు నేతలు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీ మారగా మరికొందరు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారట. ప్రధాన అనుచరులు మాత్రం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారట. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి అధికార పార్టీ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో చూడాలి.